దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలే ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి చేరి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. మరి వాక్యం చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరులకు నీ కృపనిచ్చి మరి నీ వాక్యం విని వాక్యంకు లోబడి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరి మనమందరము మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని మరి మన అందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుని ఆరాధించుకోవటానికి కూడి వచ్చిన మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా మరి మనమందరము ఎక్కడికి వచ్చాము? సంఘానికి వచ్చాము. మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము. మరి దేవుని యొద్దకు వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి సంఘానికి వచ్చిన మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు అంశము ప్రియులారా, మనము ఎవరి దేహములు దేవుని ఆలయములుగా ఉంటాయి, ఎవరి దేహములు దేవునికి ఆలయములుగా ఉంటాయి అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశంను నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకుంటూ మనమందరము వాక్యంకు లోబడదాం, వాక్యంకి భయపడదాం, వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము సంతోషంగా ఆనందంగా వాక్యాన్ని మన హృదయంలో మరి నింపుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మరి సిద్ధంగా ఉన్నామా? మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము పిల్లరా. మరి ఈరోజు ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఎవరి దేహములు దేవుని ఆలయాలుగా ఉంటాయి అనే అంశము. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుని ఆజ్ఞలు తమ హృదయంలో ఉంచుకొని తమకు ఇయ్యబడిన శరీరములతో దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు మన దేహములు దేవునికి ఆలయములుగా ఉంటాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు నేర్చుకోవాలి ఈ అంశము? దేవుని ఆజ్ఞను మన హృదయములలో ఉంచుకొని తమకియ్యబడిన శరీరాలతో దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు మన దేహములు దేవుని ఆలయములుగా ఉంటాయి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్టయితే మొట్టమొదటిగా భూమి మీదకి రంగప్రవేశం చేయబడిన మొట్టమొదటిగా దేవాలయం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఆదామవ్వలు మరి మొట్టమొదటిగా దేవుని ఆలయాలుగా ఉన్నారు. ఎలా? దేవుని ఆజ్ఞను వారికిచ్చారు. దేవుని ఆజ్ఞను ఏమిటి? ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తినకూడదు, తింటే చనిపోతావు. చూడండి, దేవుడు ఆత్మకు ఆజ్ఞ ఇస్తాడు. మరి శరీరానికి ఎవరు ఆజ్ఞ ఇస్తాడు? సాతాను. ఏమంటున్నాడు? మీరు చావరంటున్నాడు. వాస్తవంగా శరీరం గురించి వాడు సాతాను చూపిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మ అని చూపిస్తాడు. మరి దేవుని ఆలయాలుగా ఎవరున్నారు అంటే ఆదామవ్వలు. చూడండి, దేవుని ఆలయాలుగా ఉంటూ సల్లపూట దేవునితో మరి సావాసం కలిగినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి దేవుని ఆలయాలుగా ఉండి మరి దేవునితో సావాసం కలిగి
దేవుడిచ్చిన ఆధిపత్యము, దేవుడిచ్చిన గొప్పతనంను వారు చూస్తూ ఉంటే వారు ఎంతో దేవుని పనిని జరిగించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ప్రకృతిలో ఉన్న మరి జీవరాశులన్నీ, మరి ప్రాణం కలిగిన భూమి జలాశయాలు అన్నిటినీ వాటికి పేరు పెట్టాడు ఆదాము. చూడండి పిల్లరా, ఆదాము పేరు పెట్టాడు. ఆదాము యొద్దకు మరి నరులో నుండి తీయబడిన ఎముక నారి అని ఆ నారిని తీసుకొస్తే నరుడిలో నుండి తీయబడిన ఎముక నారి అన్నాడు. చూడండి పిల్లరా, ఎంత ఆధిపత్యం కలిగి మరి దేవుని పనిని జరిగించాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే అనతి కాలంలోనే దేవుని రాజ్యము పతనమైనట్లుగా మనం చూడవచ్చు పిల్లరా. మరి సాతాను వచ్చింది, సాతాను అవ్వను ఆవహించింది. వారిరువురు దేవుని ఆజ్ఞను మీరారు. దేవుని ఆజ్ఞను మీరి మరి అవ్వ పండు తిన్నది, ఆదాంకి ఇచ్చింది. అనతి కాలంలో వారిరువురు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఆజ్ఞను మీరిపోయారు. దేవుని ఆజ్ఞను మీరిపోయి దేవుని ఆలయాలు సాతాను ఆలయాలుగా మారిపోయాయి పిల్లరా. సాతాను ఆలయాలుగా మారిపోయి మరి దేవుడు తన ప్రణాళికను జ్ఞాపకం చేసుకొని అబ్రాహాముకు వాగ్దానం చేశాడు ఆత్మను గురించి. అబ్రాహాముకు వాగ్దానం చేసిన సంతానమైన యేసుక్రీస్తు రావాలంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు మరి దేవుడు కొనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. మరి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చేసాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి దేవుడు మరి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరి యేసుక్రీస్తు మరణించి లేఖనాల ప్రకారంగా 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్న వాళ్ళు హృదయాలు మరి పొడుచుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. చూడండి, ఆ ఆజ్ఞను వారి హృదయాల్లో వారికి ఇయ్యబడిన ఆత్మకు ఇయ్యబడిన శరీరాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఆజ్ఞను క్రీస్తు వాక్యాన్ని వారి హృదయాల్లో ఉంచుకున్నారు. వారు దేవుని ఆలయాలుగా మారిపోయారు పిల్లారా. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, క్రీస్తు వాక్యము మన హృదయంలో ఉండాలి. దేవుని ఆజ్ఞను మన హృదయంలో ఉండాలి. ఆ ఉన్నప్పుడే దేవుని ఆలయాలుగా ఉంటాయని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని ఆజ్ఞలు మన హృదయంలో ఉన్నప్పుడు దాన్ని అనుసరించి జీవించినప్పుడు మన దేహములు దేవుని ఆలయాలుగా ఉంటాయని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మనం ఆలోచన చేద్దాం పిల్లారా. లేఖనం చదువుకున్నట్లయితే పిల్లారా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడ్డది, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్తూ కృపా సహితముగా మీ హృదయములను దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి పిల్లరా, వాక్యం మనలో నివసింపచేసే విధంగా ఉన్నప్పుడే దేవుని ఆలయాలుగా ఉంటాయని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. దేవుని ఆలయాలుగా ఎప్పుడుంటాయి? దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి, నివసింపనీయుడి. చూడండి, దేవుని ఆజ్ఞలు మరి గైకొన్నప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. దేవుని ఆజ్ఞను మనము మరి నిలిచి ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో 23-24 వచనాలు చాలా చక్కగా రాబడ్డది. ఆయన ఆజ్ఞలు గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును. చూడండి పిల్లరా, ఆయన ఆజ్ఞలు మనం గైకొని ఆజ్ఞల యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన వాణి యందు నిలిచి ఉండునని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఎప్పుడు ప్రతిష్ఠించుకుంటామండి? యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేది మనం ఆలోచన చేసినట్టయితే మరి పరలోకంలో దేవునితో సమానుడుగున్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం రిక్తునిగా చేసుకుని తను తాను మరి శిలువలో బలియాగం ఇచ్చాడు. ఆ బలియాగం ఇచ్చిన ఆ రక్తధారల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరి మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మనము చూడండి మరి దేవుని వాక్యంకు విలువనిచ్చి ఆ దేవుని వాక్యంతో దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగి మన దేహాలు దేవుని ఆలయాలుగా ఉంటాయని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. దేవుని వాక్యం చూడండి, క్రీస్తు వాక్యము
హృదయంలో యేసుక్రీస్తును మీ హృదయం ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 3:15 రాయబడిన మాట లేఖనం చదువుకున్నట్లయితే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును ఏతువాడు వానికి ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడి. ప్రభు అనగా నాదుడు, కర్త, భర్త అన్నీ యేసుక్రీస్తు. చూడండి, అలా ఆ విధంగా ఉన్నప్పుడే చూడండి, ఎవరి హృదయాలు దేవుని ఆలయాలుగా ఉంటే దేవుని ఆలయాలుగా ఉంటాయి. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వాక్యము సత్యవంతులమై ఉన్నాము. చూడండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉంటే వాక్యమందు సత్యమందు నిలిచి ఉందుమని లేఖనాలు చెప్తున్నాయి. 1 యోహాను రాసిన పత్రిక 5:20 చదువుకున్నట్లయితే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే చూడండి, సత్యవంతుని అందున్నాము. చూడండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమైతే సత్యవంతుని అందున్నాము. మరి మనం ఆలోచన చేసినట్లయితే మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలిచి ఉందురు. చూడండి, యేసుక్రీస్తు వాక్యం అందుంటే కుమారుని అందును తండ్రి అందును నిలిచి ఉందురు. అప్పుడు దేవుని ఆలయాలుగా ఉంటారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 2:24 చదువుకున్నట్లయితే, అయితే మీరు మొదటి నుండి దేని నుండి వింటిరో అది మీలో నిలువనీయుడి. చూడండి పిల్లరా, మనలో వాక్యము నిలవాలి. చూడండి పిల్లరా, మనము ఈరోజు భోజనం చేస్తే ఆ భోజనము మనలో అరగాలి. అరిగినప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలకు రక్త ప్రసరణ జరుగుతుంది. అప్పుడు మనలో అభివృద్ధి అనేది జరుగుతుంది. శరీరం గురించి, ఆత్మను గురించి మనలో వాక్యం ఉండాలి. వాక్యం మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలుచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. చూడండి పిల్లరా, మనలో వాక్యం నిలిచి ఉంటే కుమారుని అందు ఉంటాము, కుమారుని అందు ఉంటాము, మరి తండ్రి అందు నిలుతుము అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. క్రీస్తు ఆజ్ఞలు తన హృదయంలో ఉంచుకొని క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తున్న పౌలు గారు 1వ శతాబ్దంలో ఏమనంటున్నాడు చూడండి. క్రీస్తు ఆజ్ఞలు తమ హృదయంలో ఉంచుకొని మరి క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తున్న పౌలు గారు 1వ శతాబ్దంలో ఏమంటున్నాడు? ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు ఏమని గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్తున్నాడు పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 2:20 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను. చూడండి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అంటున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, మనం అప్పుడు పిల్లరా మనం ఆలోచన చేసినట్టయితే, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటున్నాడు. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్టయితే క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అంటున్నాడు పౌలు గారు. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:10 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అక్కయ ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుట ఎవరి తరం కాదు. చూడండి, క్రీస్తు యందు అతిశయపడుతున్నాడట పౌలు గారు. చూడండి పిల్లరా, మనము అతిశయపడుతున్నామా? క్రీస్తు వాక్యం మనలో నిలువరింపజేస్తున్నామా? అలా నిలువరింపజేసినప్పుడు మరి క్రీస్తు ఉంటాడు, క్రీస్తుతో పాటు తండ్రి కూడా ఉంటాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని పౌలు గారు ఏమంటాడు? క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:3 చదువుకున్నట్లయితే, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు మీ యందు బలహీనుడు కాడు, శక్తిమంతుడై ఉన్నాడని 1వ శతాబ్దంలో మరి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న పరిస్థితి చూడండి పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే, మనము ఒకరినొకరిని ప్రేమించుకునే యెడల దేవుని మన యందు నిలిచి ఉండును. చూడండి పిల్లరా, మనము క్రీస్తునందు మరి క్రీస్తును కలిగిన మనము క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము ఒకరిని ప్రేమించుకునే యెడల మరి దేవుడు మీ యందు నిలిచి ఉంటాడు అంటున్నాడు పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 4:12 చదువుకున్నట్లయితే,
ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు. చూడండి పిల్లరా, ఏ మానవుడు ఎప్పుడు దేవుణ్ణి చూసి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించుకునే ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. చూడండి పిల్లరా, మనం ఒకరినొకడు ప్రేమించుకునేలా దేవుడు మన యందు నిలిచి ఉంటుడు, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియో ఆయన మన యందు నిలిచి ఉన్నాడని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి ఎలా రుజువుపరచుకోవాలా? 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లే, దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియో. చూడండి పిల్లరా, ఒకరిని ప్రేమించుకుంటే దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామని అర్థమవుతుంది అంటున్నాడు పిల్లరా. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆయన ఆత్మలో మనకు పాలు దయచేసి ఉన్నాడు. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాదు, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనుడో వానిలో దేవుడు నిలిచి ఉండును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఎవడను ఒప్పుకొనుడో వానిలో దేవుడు నిలిచి ఉంటాడు. మళ్ళీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు మరి పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని కాదు. ఏమని చెప్తున్నది లేఖనము? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉండును. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉండును, వాడు దేవుని యందు నిలిచి ఉంటాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎవరు దేవుని ఆలయాలుగా ఉంటారు? దేవుని ఆజ్ఞలు హృదయంలో ఉండాలి, క్రీస్తు వాక్యం మన హృదయంలో ఉండాలి, యేసుక్రీస్తును మన హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆ వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు మనం దేవుని ఆలయాలుగా ఉంటామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉండును. చూడండి, ప్రేమ యందు నిలిచి ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముచున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. చూడండి, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. అందుకోసమే ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమను మనము ఒకరినొకరు ఉంచుకున్న ప్రేమను కలిగి ఉండి ఒకరికొకరు ప్రేమించుకుంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు, దేవుని ప్రేమ మనలో సంపూర్ణమవుతుందని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని యేసుక్రీస్తు చెప్తున్నాడు పిల్లరా. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని యేసుక్రీస్తు చెప్తున్నాడు పిల్లరా. యోహాను సువార్త 17:20 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగునా. 21వ వచనము, మరి వారు నా యందు మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. 22వ వచనము, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను. అందుకోసమే వాక్యంలో ఏకమై ఉండాలి, సత్యంలో ఏకమై ఉండాలి. 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండులాగున వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. చూడండి పిల్లరా, నేను ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నామో, నువ్వు ఇచ్చిన వాక్యం వారికి ఇచ్చాను, ఆ వాక్యంకు లోబడి ఉండాలి, వాళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే మరి దేవుని ఆలయాలుగా ఉంటాయని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ చెప్తున్నది దేహము దేవుని ఆలయాలు. చూడండి పిల్లరా, దేహము దేవుని ఆలయాలు ఎప్పుడు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. బైబిల్ చెప్తుంది పిల్లరా, దేహము దేవుని ఆలయాలు అనే వచనాలు మనం పరిశీలన చేద్దాం పిల్లరా. మరి దేవుని ఆలయాలు ఎప్పుడైతే లేఖనాలు చూద్దాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది.
మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మయపరచుడి. చూడండి బ్రదరా, ఎంత చక్కటి మాటలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి బ్రదరా, 1 కొరింథీయుల రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? మీకు తెలియదా? చూడండి బ్రదరా, కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? చూడండి బ్రదరా, మరి ఈ దేవుని ఆలయంను పాడు చేయకూడదు అంటున్నాడు పిల్లరా. కొరింథీయుల రాసిన పత్రిక 3:17 రాయబడిన మాట, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనదియో మీరు ఆలయమై ఉన్నారు. చూడండి పిల్లరా, దేవుని ఆలయము, ఈ దేహము దేవుని ఆలయముగా ఎప్పుడుంటుంది? దేవుని ఆజ్ఞలు హృదయంలో ఉండాలి. చూడండి, మనమై ఉన్న ఈ ఆత్మకిచ్చిన శరీరము దేవుని పనిని జరిగించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. క్రీస్తు వాక్యం మన హృదయంలో ఉండాలి. యేసుక్రీస్తును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. వాక్యం మనలో నిల్వనివ్వాలి, ఆ వాక్యంలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమను దేవుడు ప్రేమాస్వరూపి. మనం ఒకరినొకరం ప్రేమించుకునేలా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. అప్పుడు దేవుని ఆలయాలుగా మనం ఉంటామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి, చూడండి, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడ్డది. చూడండి పిల్లరా, ఈ దేహాలు దేవుడి వల్ల అనుగ్రహింపబడ్డాయి. అందుకోసమే దేవుని ఆజ్ఞలు, క్రీస్తు వాక్యం మనలో హృదయంలో నివసింపనించే విధంగా ఉన్నామా లేమా అనేది మనల్ని మనము వాక్యమును బట్టి పరిశీలన చేసుకోవాలి పిల్లరా. అందుకోసమే దేవుని ఆలయంను పాడు చేయకూడదు. చూడండి, దేవుని ఆలయంను పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకంతేకాదు 2 కొరింథీయుల రాసిన పత్రిక 6:16 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. చూడండి, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చూడండి పిల్లరా, నేను వారిలో నివసించి సంచరించును. చూడండి పిల్లరా, దేవుని ఆత్మ ఈ శరీరంలో ఉంటేనే మనం చలించగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము. చూడండి పిల్లరా, దేవుని ఆత్మ మనలో ఉంటుంది, నివసించును. నేను వారికి దేవుడనై ఉందును, వారిలో సంచరిస్తాను. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారు. ఎప్పుడూ దేవుని వాక్యాలు మన హృదయంలో ఉండాలి. క్రీస్తు వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసింపనియ్యాలి. యేసుక్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు ఆ వాక్యం మన హృదయంలో నివసింపని చేయాలి. దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమను కలిగిన వారమై ఒకరినొకరు ప్రేమింపగలిగిన వారముగా, ప్రేమ మనలో పరిపూర్ణమైన విధంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి. అలా ఉన్నప్పుడే మరి దేవుని ఆలయాలుగా ఉంటాము. చూడండి, అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అపొస్తలులు ప్రవక్తలు దేని మీద కట్టబడ్డారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20-21 చాలా చక్కరబడ్డది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమవుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమునకు కట్టబడుచున్నారు. చూడండి, నివాస స్థలమవుటకు కట్టబడుచున్నారు. 1 పేతురు రాసిన పత్రిక 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చూడండి పిల్లరా, ప్రకృతి సంబంధమైన మరి ఒక ఆలయంను కట్టాలంటే రాళ్లను పేరుస్తారు. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరము కట్టాలంటే నేను ఎప్పుడు దేవుని ఆజ్ఞను మన హృదయంలో ఉండాలి. క్రీస్తు వాక్యం మనలో ఉండాలి. క్రీస్తును మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని
వాక్యంలో దేవుని ఆజ్ఞలు, క్రీస్తు వాక్యం మన హృదయంలో నివసింపజేయాలి. దేవుని ప్రేమను మనలో పరిపూర్ణమయ్యే విధంగా ఒకరినొకరు ప్రేమించుకొని ఉన్నప్పుడు దేవుని ఆలయాలుగా ఉంటాము. మరి దేవుని మందిరాలుగా కట్టబడతామని, మరి సజీవమైన ఆత్మ సంబంధమైన రాళ్ళ వలె చూడండి మందిరాలుగా కట్టబడతాము. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మరి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి పిల్లరా. మరి శరీరము కేవలం నిష్ప్రయోజనమని అక్కడే అయిపోకూడదు. అక్కడ ఏమని చెప్పాడు? శరీరం గురించి, ఆత్మను గురించి, శరీరానికి ఉన్న తేడా, ఆత్మకున్న తేడాను గురించి. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది అంటున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఈ శరీరాన్ని దేవుని పని మీద ఉపయోగించాలి. శరీరాన్ని దేవుని పని మీద ఉపయోగించాలి. శరీరాన్ని దేవుని ఆలయాలుగా మార్చుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు పిల్లరా. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలి? దేవుని వాక్యాలు మన హృదయంలో ఉండాలి. క్రీస్తు వాక్యం మన హృదయంలో ఉండాలి. మరి దేవుని ఆజ్ఞలు ఉండాలి, క్రీస్తు వాక్యం ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు అని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని, దేవుడు ప్రేమస్వరూపి, ఆ ప్రేమను కలిగి ఉన్నవారమై ఒకరినొకరు ప్రేమించుకున్న వారమై ఆ ప్రేమను మనలో పరిపూర్ణమైనప్పుడు మనము దేవుని ఆలయాలుగా ఉంటాము పిల్లరా. చూడండి పిల్లరా, ఈ దేహము దేవుని వలన దేవుని మయంపరిచే వారముగా మనం ఉండాలి అని దేవుడు మన విషయంలో కోరుచున్నాడు పిల్లరా. మరి ఇప్పుడు చెప్పండి పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం పరలోకం వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. నేను మనమై ఉన్న ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి ఏతువైన ఈ శరీరమును దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఉపయోగించే ఈ శరీరాన్ని మనకు ప్రయోజనమా కాదా? మీరే ఆలోచించండి. చూడండి పిల్లరా, మరి ఈ శరీరము దేవుని పనిని జరిగించాలి. చూడండి పిల్లరా, నేను మనమై ఉన్న ఈ ఆత్మకు ధరించుకున్న ఈ శరీరము దేవుని పనిలో అరిగిపోవాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరించడానికి శరీరాలు నిష్ప్రయోజనం కాదు. అవును, శరీరము కేవలం నిష్ప్రయోజనము మాత్రమే అని మరి శరీరం గురించి చెప్పాడు. మరి శరీరము దేవుని ఆలయాలు ఎప్పుడు దేవుని ఆలయాలుగా ఉంటాయి. దేవుని ఆజ్ఞలు మన హృదయంలో ఉండాలి. క్రీస్తు వాక్యం మన హృదయంలో నివసింపనీయాలి. మరి యేసుక్రీస్తు ప్రభు అని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు ప్రేమస్వరూపి, ఆ ప్రేమను కలిగిన వారముగా మనము ఒకరినొకరం ప్రేమించగలిగిన వారంగా ఉండాలి. చూడండి పిల్లరా, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ దేహాలు దేవుని ఆలయాలుగా ఉంటాయి. చూడండి పిల్లరా, మరి దేవుని ఆలయాలు కాకుండా చూడండి పిల్లరా, దేవుని ఆలయం కాకుండా అని మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఆలయాలు కాకుండా ఉన్నామా? మరి శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మన్ గురించి మనం ఆలోచిస్తున్నామా? చూడండి పిల్లరా, మరి ప్రారంభంలో దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు. చూడండి, మొట్టమొదటిగా దేవుని ఆలయమైన ఆదాముకు ఏమని ఇచ్చాడు? ఆత్మను గురించి. చూడండి పిల్లరా, మరి ఆత్మను గురించి ఇచ్చినప్పుడు మరి సాతాను దేని గురించి చెప్తున్నాడు? మీరు అవ్వతో మీరు చావరు. చూడండి పిల్లరా, అవ్వ సాతానుతో దేవుడు ఈ ఫలము తినకూడదు, తింటే చేస్తారని చెప్పాడు. కానీ సాతాను దేని గురించి చూపిస్తాడు? శరీరం గురించి. వారు ఆ పండు తిన్న తర్వాత మరి శరీరపరంగా చనిపోయారా? ఆత్మపరంగా దేవునికి దూరం అయిపోయారు. కానీ సాతాను చూయించేది శరీరానికి. మీరు చావరు, దేవతల వలైతారా అన్నాడు. చూడండి పిల్లరా, వాడు శరీరానికి ఆశలు కల్పిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమ్మాన్ని చూపించి ఏం చేశాడు? ఆ పండును అవ్వ అందమైనది గాను రమ్యమైనది గాను చూసినప్పుడు వాటిలో కొన్ని తిని ఆదాముకి ఇచ్చింది. వీరిరువురు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. చూడండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని ఆలయాలు సాతాను ఆలయాలుగా మారిపోయాయి. చూడండి పిల్లరా, సాతాను ఆలయాలుగా మారిపోయాయి. దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన సంతానం అని యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరి ఈ లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చేస్తుందంటే మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది పిల్లరా. అప్పుడు ఆ రక్షించుకున్న మనము మరి చూడండి, మరి క్రీస్తు వాక్యము యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనం, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, సంఘంలో చేర్చబడిన మనము దినదినము సంఘంతో మరి రొట్టె విరుచుడను సావాసమందును దృఢతగా ఉన్నప్పుడు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఉంటాము. దేవుని ఆజ్ఞను మన హృదయంలో ఉంచుకుంటాము. క్రీస్తు వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసింపజేస్తాము.
యేసుక్రీస్తును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవుని ప్రేమను కలిగిన వారుగా, దేవుడు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ స్వరూపం కలిగిన వారముగా ఒకరినొకరు ప్రేమించుకొని ఆ ప్రేమను మనలో పరిపూర్ణం చేసుకున్నప్పుడు దేవుని ఆలయాలుగా ఉంటాము. చూడండి పిల్లరా, మరి ప్రారంభంలో అపొస్తలులు ఏ విధంగా వారు ఈ శరీరం గురించి ఆలోచించారు, ఈ లోకం గురించి ఆలోచించారు. పరలోకం చేరాలంటే దేవుని పనిని జరిగించాలి. ఈ నేను మనమై ఉన్న ఆత్మలకు కలిగిన శరీరాలు దేవుని పనిని జరిగించాలి. దేవుని పనిలో అరిగిపోయాయి. చూడండి పిల్లరా, దేవుని పనిలో వారు స్థిరాస్తులను నమ్మారు, శరీరాలను అప్పగించుకున్నారు. పిల్లరా, మనము ఏ విధంగా ఉన్నాం చూడండి. నేను మనమై ఉన్న ఈ ఆత్మకు ధరించుకున్న ఈ శరీరము దేవుని పనిలో అరిగిపోవాలి. దేవుని పనిని జరిగించడానికి, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడే దేవుని ఆలయాలుగా ఉంటాము. లేదండి మరి శరీరం కోసము పాకులాడుతామా, క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఈ లోక సంబంధమైన వాటి కోసము పరిగెడుతున్నామా? రాంగేం తేలేదు, పొంగేం కొడవలేవు. కానీ ఈ శరీరంకు 60, 70, 80 సంవత్సరాల కోసము, ఈ శరీరం కోసము తిను తాగు సంతోషించండి. శరీరము ఎప్పుడో ఉవ్విరులు కోరుతుంది. సాతాను ఆశలు కల్పిస్తాడు. సాతాను ఆశలు కల్పిస్తే, సాతాను ఆశలకు లోబడి జీవిస్తే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి తప్పదు. సాతాను సిద్ధపరిచిన నరకం తప్పదు. చూడండి పిల్లరా, మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటావా? దేవుడు ఇచ్చిన ఈ దేవుని ఆలయాలుగా ఉండి దేవుణ్ణి మయపరిచే విధంగా ఉంటావా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొట్టబడిన వారు క్రైస్తవులు. చూడండి, మరి ఇంత గొప్ప భాగ్యం మనకు అర్థం కాకుండా క్రైస్తవులమండి, సంఘానికి వెళ్తున్నామండి, కానుక వేస్తున్నామండి, పాట పాడుతున్నామండి, వస్తున్నామండి, మన పని మనం చేసుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఎవరి దేహములు దేవుని ఆలయాలుగా ఉంటాయి. చూడండి పిల్లరా, ఎవరి దేహము దేవుని ఆలయాలుగా ఉంటాయి. మొట్టమొదటిగా దేవుని ఆలయము ఆదామవ్వలు కొంతవరకు దేవునితో సావాసం కలిగి ఆ ఆలయాలు అనతి కాలంలోనే సాతాను ఆలయాలుగా మారిపోయాయి. దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. అబ్రాహాంకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త విన్నారు, హృదయాలు పరుచుకున్నారు. సహోదరులారా, మేమేమి చేతుము? ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు బాప్తిసం పొందిన వారు క్రీస్తు మహిమను ధరించుకుంటారు. క్రీస్తు మహిమను ధరించుకున్న వారు సంఘంలో చేర్చబడతారు. సంఘంలో చేర్చబడిన మనము మరి రొట్టె విరుచుటను సావాసమందును ఏడదాకా ఉన్నప్పుడు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ దేవుని ఆలయాలుగా మరి చూడండి, ఈ దేహం అనే దేవుని ఆలయము దేవుని పనిలో అరిగిపోవాలి. దేవుని పనిని జరిగించినప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు మరి దేవుని ఆలయాలుగా ఉంటాము. లేదు ఒక భ్రమలో, ఈ శరీరం అనే ఒక భ్రమలో శరీరం కోసం జీవిస్తే సాతానుకు సిద్ధపరిచి సాతాను శరీరాశలు కల్పిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవోబ్డమ్మము, ఇల్లు మీద ఇల్లు కట్టు, నువ్వు సంపాదించు, ఇవన్నీ నీయే అని సాతాను శరీరానికి ఆశలు కల్పిస్తాడు. అందుకోసమే చూడండి పిల్లరా, ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధంగా ఉంటుంది. ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధంగా ఉంటుంది. అందుకోసమే వాడు మరి ఇదే జీవితం అని శరీరం కోసం ఆశలు కల్పించి శరీరాన్ని ఉర్రు తొలగిస్తాడు సాతాను. వాడి వలలో పడి నువ్వు భ్రమలో జీవిస్తే మరణిస్తే పాతాళం తప్పదని లేఖనం సూచిస్తుంది పిల్లరా. ఇలాంటి గొప్ప భాగ్యం మనకు దేవుడు మనం ముంగటుంచిన ఈ దేహము దేవుని ఆలయాలుగా ఉన్నాయా? మరి సాతాను ఆలయాలుగా ఉన్నాయా? దేవుని ఆలయాలుగా ఉంటే దేవుడు ఉండే ఆ పరలోకం చేరతాం. సాతాను ఆలయాలుగా ఉంటే సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదు. చూడండి పిల్లరా, మరి ఎవరి దేహములు దేవుని ఆలయాలుగా ఉంటాయని గొప్ప వాక్యాన్ని మనం నేర్చుకున్న పిల్లరా. ఈ వాక్యాన్ని మన హృదయంలో నివసింపజేసుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి ఎవరి దేహములు దేవుని ఆలయాలుగా ఉంటాయనే గొప్ప అంశంను నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు మరి వినాలనుకుంటున్నారా?
మరి యూట్యూబ్లో సర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీరు వినండి, మన అందరి సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.